హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్యూ డ్రాప్ డైరీస్. ఈ ఎపిసోడ్లో మనం సౌత్ గోవాలో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ బీచెస్ని చూసేద్దాం. ముందుగా మా హోటల్ దగ్గరే ఉన్న వెర్కా బీచ్కి వెళ్ళిపోయాం. ఇది జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. వెళ్ళే వే అంతా చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంది. మేము వెళ్ళే దారి మెయిన్ ఎంట్రన్సో కాదో అర్థం కావట్లేదు, కానీ వే అయితే మాత్రం చాలా బాగుంది. కొంచెం చీకటి అయితే భయం వేయచ్చు. మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రెస్టారెంట్స్ చాలా తక్కువ అండ్ మా హోటల్కి దగ్గరలో అయితే అసలు ఏం లేకుండే. బట్ జొమాటో సేవ్డస్. ఇలాంటి టైంలో అయినా డెలివరీ ఆన్ టైం ఉండే, సో వరీ అవ్వాల్సిన పని లేదు. వెర్కా బీచ్కి వెళ్ళే రూట్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది. అక్కడ లోకల్ పీపుల్ని అడుగుతూ వచ్చేసాం. ఇది చాలా సైలెంట్ బీచ్, క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. నాకు తెలిసి ఓన్లీ ఇక్కడ హోటల్స్లో ఉండే వాళ్ళే వెళ్ళేంత. శాండ్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. అందరూ ఇక్కడ కూర్చొని చిల్ అవుతున్నారు. మేము కూడా కాసేపు ఆడుకొని మంచి సన్సెట్ని చూసేసి రిలాక్స్ అయిపోయాం. ఇంత క్లియర్గా సన్సెట్ని లైఫ్లో ఫస్ట్ టైం చూసాను నేనైతే. సన్సెట్ అయిపోయాక తిరిగి హోటల్కి వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే, దట్ ఈస్ డే 4 ఇన్ గోవా. ఈ డే అంతా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము, కానీ ఈ వీడియోలో మీకు ఓన్లీ బీచెసే చూపిస్తాము. ఇప్పుడైతే కోలా బీచ్కి వెళ్తున్నాం. కోలా బీచ్కి వెళ్ళడానికి ఒక పాయింట్ నుండి ఓన్లీ ట్రెక్కింగ్ జీప్స్లోనే వెళ్ళాలి. రోడ్ అంత బాగోదు, సో ఓన్ కార్స్ అస్సలు తీసుకొని వెళ్ళొద్దు. స్కూటీస్ ఉంటే వెళ్ళొచ్చు, పర్లేదు.
బీచ్ దగ్గర చాలా రిసార్ట్స్ అండ్ హోటల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, అసలు నడుస్తూ వెళ్ళే దారిలో కూడా మొత్తం రెస్టారెంట్స్తో నింపేశారు. కోలా బీచ్ దగ్గర కయాకింగ్ అయితే ఉంది. బ్యాక్ వాటర్ లాగా కలెక్ట్ చేసేసి కయాకింగ్ చేపిస్తున్నారు. మాకు ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక పర్సన్ మా దగ్గరికి వచ్చి ఎక్కడో స్టార్టింగ్లోనే రేట్ మాట్లాడాడు 500 అని. మాకు ముందే అది ఎక్కువ అనిపించింది. కిందకి వెళ్ళాక చూద్దాంలే అనుకున్నాం. వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు 350 అలానే అన్నారు. కానీ మాతో మాట్లాడిన పర్సన్ అసలు వేరే వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. అలా అని అతను రేట్ కూడా తగ్గించట్లేదు. వాళ్ళంతా స్కామ్ చేస్తున్నారు అక్కడ. సో మీరు ముందే అసలు ఒప్పుకోకండి. ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ చెప్తారు. ఫుల్ బార్గెయిన్ చేయండి. ఆఫ్ సీజన్లో అయితే 200 అలానే ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఎలానో చేసేసి కయాకింగ్ రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ మేము హ్యాపెనింగ్ బీచ్ అయిన పాలోలం బీచ్కి వచ్చాము. ఇక్కడ షాపింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. నార్త్ గోవాతో కంపేర్ చేస్తే ప్రైజెస్ ఇక్కడ తక్కువ. నార్త్ గోవాలో ఒక డ్రెస్ 600 పడితే ఇక్కడ ఆ డ్రెస్ 400 చెప్పారు. సో మీరు షాపింగ్ చేయాలనుకుంటే సౌత్ గోవా ప్రిఫర్ చేయమని చెప్తా. ఇక్కడ క్రౌడ్ అయితే బాగానే ఉంది. అయినా వాటర్ మాత్రం పొల్యూటెడ్ లేవు. చాలా బాగుంది. స్కై క్లియర్గా ఉండడం వల్ల ఇంకా ప్లెజెంట్గా అనిపిస్తుంది వ్యూ. సౌత్ గోవా బీచెస్లో వాటర్ అయితే చాలా నీట్గా మొత్తం స్కై రిఫ్లెక్షన్తో బ్లూగా ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ రిసార్ట్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు బోగ్మాలో బీచ్కి వెళ్తున్నాం. ఇది ఎయిర్పోర్ట్కి పక్కనే ఉంటుంది. సో ఈ బీచ్కి లాస్ట్ వెళ్ళిపోయే రోజు ప్లాన్ చేసుకోండి బెటర్. ఇది కూడా మంచిగా సిటీ మధ్యలో ఉంది. సో క్రౌడ్ కూడా బాగానే ఉంది. ఇదే అబోగ్మలు రిసార్ట్. చూడ్డానికి ఒక టైటానిక్ షిప్ లాగా ఉంది ఆర్కిటెక్చర్. మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. మోస్ట్లీ ఏ బీచ్కైనా ఈవినింగ్ టైంలో వెళ్తేనే హ్యూమిడిటీ తక్కువ ఉండి బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ కబడ్డీ ఆడుతున్నారు. ఈ వెదర్‌కి ఇలా బీచ్‌లో స్కూల్ ఫ్రెండ్స్‌తో ఆడుకుంటే ఎంత బావుంటుంది కదా! ఇక్కడ కొంతమంది భక్తులు కీర్తనలు పాడుతున్నారు. ఎవరికి వారు చాలా జాయ్‌ఫుల్‌గా ఉన్నారు. ఈవినింగ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బీచ్ మనకి ఫ్లైట్‌లో వస్తుంటే కూడా కనిపిస్తది. ఇదిగోండి ఇదే ఈ బీచ్. చాలా బావుంది కదా! మేము ఇక్కడ చాలా టైమ్ స్పెండ్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్. 2 అవర్స్‌లో వెదర్ అయితే చాలా వేరియేషన్సే చూపిచ్చింది. స్కైలో అయితే అమేజింగ్ షేడ్స్. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది. కానీ కొద్దిసేపే పడింది. నాకు మాత్రం బెస్ట్ వ్యూ అయితే ఈ కబడ్డీయే. అసలు ఎంత బావుంటుంది కదా! ఇలా స్కూల్స్, బీచెస్ పక్కనే ఉంటే కాసేపు గోవాలో చదువుకొని ఉంటే బావుండేది అనిపించింది. ఇలా ఆడుకోవచ్చు కదా! అలా చీకటైపోతుంది. ఈ వీడియోకి ఇంకా ఇంతే. మీకు సౌత్ గోవా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.